స్వామి, దేవుడి గురించి కొన్ని అపోహలు మరియును ఈ జన్మల కర్మల గురించి చాలా మంది చాలా సందేహాలు ఉన్నాయి స్వామి. మా మా సందేహాలు ఈ రోజు తీరుస్తారని మేము అడుగుతున్నాం స్వామి. అది నా పేరు ఫణికుమార్ శర్మ, ఆస్ట్రాలజర్. అన్ని విధాలైన జాతీయ సమస్యలు కూడా చూడకూడదును. కొంతమంది ఏ గుడికి పురస్కారాలకి వెళ్ళిపోయినా సరే చాలా హ్యాపీగా బాగా డబ్బులు వస్తున్నాయి. కానీ కొంతమంది డైలీ గుడికి వెళ్ళినా సరే వాళ్ళకి బాధలు ఎప్పుడు నష్టాలు ఉన్నాయి స్వామి. దాని గురించి ఒక నిర్వచనం ఉంది స్వామి. ఓకే, ఈ కాలంలో చెప్పాలంటే మనిషికి కంటికి కనిపించేదే నమ్ముతాడు, కంటికి కనిపించింది నమ్మడు. కానీ కొన్ని కంటికి కనిపించి అనుభవిస్తున్నా సరే వాటిని నమ్ముతున్నాడా లేనిది మనకు చెప్పడం. ఉదాహరణకి ప్రాణం ఉందా, కనిపిస్తుందా, కనపడదు కానీ ప్రాణం ఉంది. ఊపిరి ఉందా, కనిపిస్తుందా కానీ ఊపిరి ఉంది. గాలి ఉందా, కనిపిస్తుందా కానీ ఇవి కనబట్టలేదు ఏమో లేవనుకోవచ్చు కదా. మరి కనబడి భగవంతుడు కనిపిస్తాడు. ఇప్పుడు మీకు అష్టసిద్ధులని ఉంటాయి, కొన్ని అష్టసిద్ధులని ఉంటాయి. వాటిని సిద్ధి పొందే యోగులు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే మన పంచభూతాలను ఆధీనంలో చేసుకోవడం మన వల్ల కాదు, కొంతవరకు మన పంచభూతాలని మనం వశం చేసుకోవచ్చు. గాలిలో కూర్చున్న మనిషి లేచినట్టుగా గాలి లేవచ్చు, అగ్ని మీద పడుకుని కూడా అగ్ని కాలదు. ఇది చాలా చోట్ల మనం వీడియో చూస్తున్నాం, చాలా క్షేత్రాల్లో కూడా. కంటికి కనబడనంత మాత్రం అవి లేవు అనడం తప్పు. అదేవిధంగా మీరు మనోనేత్రంతో చూడండి భగవంతుడిని. అంతెందుకు భగవంతుడు ఉన్నాడో లేదనే కారణం, చాలా మంది చికాకుగా ఉన్నప్పుడు కానీ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కానీ ఒక ఆలయానికి వెళ్తారు. మామూలుగా వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, మనసులో చెప్పుకుంటే కనుక చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది ప్రశాంతంగా? ఇంకా చెప్పాలంటే ఆలయాల్లోనే ఎక్కడ చెత్త చెదరాలు ఉంటూ ఉంటే అభిషేకాలు చేసే వాసు అయినా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే అదొక యంత్ర మంత్ర తంత్ర శాస్త్రం, భగవంతుడి యొక్క ప్రతిరూపాలు. ఒక ఆలయాన్ని నిర్మించేటప్పుడు ఒక యంత్రాన్ని మూర్తి విగ్రహం కింద ప్రతిష్ఠిస్తారు. దాని నుంచి ఒక మంత్రం, మన మంత్రం ద్వారా ఒక ఆల్రెడీ పవర్ అనేది ఆ యంత్రానికి వెళ్తుంది. ఆ యంత్రం నుంచి ఒక శక్తి అనేది ఆలయ శిఖరానికి వస్తుంది. ఆ ఆలయ శిఖరం నుంచి ఆ చుట్టుపక్కల ప్రసారానికి ఆ శక్తి అనేది ప్రసరిస్తుంది, రేడియేషన్ లాగా అనమాట. అంతటి పవర్. అందుకే యంత్ర మంత్ర తంత్రం అంటారు. అయితే ఇందుకు దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? మన మనోనేత్రంలో ఉంటాడు దేవుడు ఇప్పుడు కూడా. చూడండి, చాలా మందికి సిక్స్ సెన్స్ అనేది ఉంటుంది. అది ఎందుకు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది? ఆ సిక్స్ సెన్స్ అంటే ఏంటి అంటే ఊహకి అందరికి కొన్ని ఊహకి రావడం, దాన్ని సిక్స్ సెన్స్ అంటారు. అయితే భగవంతుడు ఉన్నాడా లేడా అనే దానికి మనమే తెలియవచ్చు. అధర్మం, అన్యాయం ఇవి ముందుగా అడుగులు వేస్తూ ఉంటాయి. కానీ భగవంతుడిని నమ్మిన వాడికి ఎప్పుడు కూడా అన్యాయం జరగదు. ఒకవేళ జరిగిందా అది వాడి కర్మ, ప్రారంభ కర్మ ప్రకారమే జరుగుతుంది. అంటే వాడు చేసుకున్నట్టు పూర్వజన్మలో చేసుకున్నటువంటి యొక్క పాపాల వల్ల వాడు ఈ జన్మలో అనుభవిస్తున్నాడు. ఈ జన్మలో చేసుకున్న పుణ్యం చూసారా, అది వచ్చే జన్మలో అనుభవిస్తారు అనమాట ఆ పుణ్యం అనేది. అయితే కొందరు చూడండి ఏంటంటే మరి ఎలా అంటారు, అసలు ఒకటి దేవుడికి కూడా దండం పెట్టడు, పెళ్లికి కూడా వచ్చేవాడు, ఎందుకంటే వాడు అంత ఉన్నవాడు అది గండి కలిసి వస్తాయంటారు. వాడు పోయిన జన్మ చేసిన పుణ్యం అది. ఆ పుణ్య ప్రతిఫలమే వాడి జన్మలో ఏదైనా పట్టవచ్చు, పోరవచ్చు. కానీ వాడు పూర్వ జన్మలో చేసుకున్నటువంటి ఆ పుణ్యమే వాడిని అలా నడుపుతున్నాడు. అదేవిధంగా దేవుడు లేడు అనడానికి లేదండి, భగవంతుడు లేకపోతే సృష్టి లేదు. అయితే ఆ భగవంతుడు ఏ రూపాయన అనేది చెప్పడం మీ మనోభావం. ఇప్పుడు విగ్రహాలను పెట్టుకొని ఎందుకు పూజ చేయాలి? ఇప్పుడు మనిషికి ఎదురుగా ఒకటి ఉంటేనే నమ్ముతాడు, లేకపోతే నమ్మడు. అయితే విగ్రహారాధన ఎందుకు? మనిషికి ఎదురుగా ఒక కంటికి కనిపిస్తేనే ప్రశాంతంగా కూర్చొని మనం పూజించుకుంటూ ప్రశాంతంగా కూర్చోగలడు అనమాట. అదే కొందరు ఉంటాడు, వాళ్ళకి మనోవేత్తంతో దేవుడు భగవంతుడు చూసే వాళ్ళకి విగ్రహాలతో పని లేదు. ఆ విధంగా ఏంటంటే భగవంతుడు అనేవాడు తప్పనిసరిగా ఉన్నాడు, అది కేవలం మనోనేత్రంతో చూసిన వాళ్ళకి మాత్రమే కనబడుతుంది. భగవంతుని సృష్టి లేదు. ఈ చోట్ల ఈ రోజు కొన్ని క్షేత్రాలు చాలా చోట్ల నిదర్శనంగా భౌతికంగా నిదర్శనాలు కూడా చూపిస్తున్నాడు భగవంతుడు నేను ఉన్నానని చెప్పేసి. అలాంటి చోటుకి వెళ్ళిరండి, వెళ్ళొస్తే మీకు తెలుస్తుంది. మెయిన్ బట్టి కామాఖ్య అమ్మవారు, కామాఖ్య అమ్మవారి దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ చేసే తంత్ర పూజ వల్ల ప్రతిఫలం అనేది చాలా బాగా వస్తుంది.
రెండు గోకర్ణ. మీకు ఇంకో విషయం ఏంటంటే పితృకార్యాలు తప్పనిసరిగా చేయాలి. గోకర్ణ అనే పుణ్యక్షేత్రంలో ఈ పితృకార్యాలు చేస్తుంటారు. అది ప్రత్యక్షంగా ఆ స్థలాన్ని పిలవడం. ఇంకో త్రయంబకం, శ్రీశైలం, కాశీ, ప్రయాగ, గిరిప్రదక్షిణ, ఇలాగా చాలా అరుణాచలం, ఇలా ఎన్నో పేర్ల చోట భగవంతుడి యొక్క ఉంది. ఒక అమ్మవారు ఉంటారు, కామాక్షి అమ్మవారు. అమ్మవారు యోని భాగం పడింది అక్కడ. సంవత్సరానికి జూన్ నెలలో 3 సార్లు అమ్మవారికి బయట ఉంటారు అనమాట. 3 రోజులు కూడా అక్కడ ఆలయాన్ని మూసేది. ఎందుకు మరి? ఒక రాయిలో వేసిన అమ్మవారి యోని భాగం నుంచి ఆ మామూలుగా ఆడవాళ్ళకి అయ్యేటట్టు శ్రవణం అవుతూ ఉంటుంది, రక్తశ్రవణం 3 రోజులు. మరి అది భగవంతుని యొక్క సృష్టి కాదా? నేను నిరూపించడం కాదా? ఏదన్నా సరే ఒక శక్తి అనేది మనలో ప్రసరిస్తుందంటే అది భగవంతుడు ఇచ్చిన శక్తి. అంతేగాని మూర్ఖులు కొందరు మాట్లాడుతూ ఉంటారు, సరే భగవంతుడు లేడు, మరి ఈ రూపం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఎలా మాట్లాడు? మరి కుక్క, నక్క, పిల్లి మాట్లాడిన మరి మనం ఎలా మాట్లాడుతున్నాం? ఇంకా చెప్పాలంటే మనిషి కన్నా వాటికల్లే బాగా పని చేస్తాయి. ఆయన మనిషికి వాటికి తేడాన్ని మనిషికి జ్ఞానం అనేది ఇచ్చాడు భగవంతుడు. ఆ జ్ఞానాన్ని భగవంతుడు వైపు నడిపించి ముందుగా నడవాలి తప్ప ఆ జ్ఞానాన్ని వ్యతిరేకంగా మూర్ఖంగా మలుచుంటే వాళ్ళు కూడా అలాగే మూర్ఖంగా ఉంటారు. సో మూర్ఖంగానే ముగిసిపోతుంది జీవితం. అదే కనుక ఆధ్యాత్మికంలో నడిచి, ఆధ్యాత్మికత ఏమీ లేదు, ఒకటే మంచి మార్గం, ప్రశాంతంగా ఉంటుంది, ఒకరి జోలు ఉండదు, భగవంతుడి సాన్నిధ్యంలో ఉంటాం. మోసం చేసేవాడు మోసం చేసుకుంటారు, కానీ ఎప్పుడు భగవంతుడు కూడా తోడుగా మంచిగా ఉండే వాళ్ళకి అండగా ఉంటాడు. భగవంతుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి ఈ సృష్టి ఈ రోజు ఎలా ఉంది. అదే విపత్తులు ఎందుకు జరుగుతాయి. జనాలు చేసే పాప కర్మలకి కాపాడుతున్నాడే. అందరూ చచ్చిపోవట్లేదే, కొందరు బతికే ఉంటున్నారుగా, అది వాళ్ళ పుణ్యకారం, పోయినవాడు పాపకారం. కాబట్టి మీరు కనుక భగవత్ స్వరూపం కలగాలనుకుంటే మీరు ఏం అవసరం లేదు, గుండెల మీద చేసుకుని చెప్పండి. ఏదైనా ఒక ఆలయానికి కానీ ఒక మంచి దగ్గరికి కానీ ఒక్క 5 నిమిషాలు టెలిఫోన్ పట్టుకోకుండా ఉండగలరా? పూర్వం ఎందుకు ఏమైనా పెట్టారు, వాళ్ళ భగవత్ సాక్షాత్కారం జరిగేది లేదు. ఒక్క 10 నిమిషాలు ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా నిలబడగా భగవంతుడు ఒడియబడి కలియుగంలో ఎవరైతే నా ఎందు నుంచొని ఒక్క 10 నిమిషాలు ఏమి ఆలోచించకుండా వారి యొక్క మనసు ఆ యొక్క తలుపు నా మీద పెట్టి నించుంటే చాలు, నేను అనుగ్రహం కలిగిస్తానని చెప్పాడు. అంటే చూడండి, కలియుగంలో ఒక మనిషి కేవలం 10 నిమిషాలు శ్రద్ధతో భక్తితో నిల్చోలేడు అనమాట. ఆ 10 నిమిషాలు కళ్ళు మూసుకుంటే 100 ఆలోచనలు వస్తూ ఉంటాయి బుర్రలో. అమ్మో ఇటు అడ్డెళ్ళాలి, ఈరోజు ఇటు పోవాలి, ఇటు అడ్డెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, ఇది వస్తుంది, అది వస్తుంది, ఇది కట్టాలి, అది కట్టాలి, ఇలా 100 ఆలోచనలు. ఎవరో ఫోన్ చేస్తున్నారో, అమ్మో ఈ ఫోన్లో ఏం మెసేజ్ సైలెంట్ లో పెట్టా, ఏం ఫోన్ వస్తున్నాయో, ఇదే ఆలోచన 10 నిమిషాలు. అంటే భగవంతుని 10 నిమిషాలు. భగవంతుడి ముందు 24 గంటలు ఒక్క 10 నిమిషాలు భగవంతుడి ముందు నువ్వు ఉంచోలేవు కదా. మరి నీకు ఎందుకు వాళ్ళు వచ్చిన భగవంతుడు ఏం చేస్తాను నీకు ఎవడు? అదే కనుక నువ్వు భగవంతుని పెట్టి దృష్టి పెట్టి నుంచో, మంచి పని చేయి, కార్యం చేయి. నువ్వు అక్కడికి ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెడతావు చూసావా, అన్నం పెట్టిన ఒక సాటిస్ఫాక్షన్ కలుగుతుంది, ఒక మనసుకి ఆనందం వస్తుంది. అదే భగవంతుడు. భగవంతుడు ప్రత్యేకమైన రూపం లేదు. మన ఆనందం కోసం ఇప్పుడు ఒక్కొక్కరు మనోభావాన్ని బట్టి ఒక్కొక్క రూపం ఎంచుకుంటారు. ఇప్పుడు కొందరు ఏకపతి వ్యక్తిలో ఉండాలి, అతనికి రాముడు ఇష్టం, ఆ విగ్రహాన్ని పెట్టుకుంటాడు. ఒకరు దైవశాస్త్రాలతో ఉంటారు, నాకు ఆంజనేయం ఇష్టం, అది ఆంజనేయం విగ్రహం పెట్టుకుంటారు. అలాగే ఎవరు మనసుతో దేవుడి రూపం ఆలోచించుకుంటారు కదా. భగవంతుడు మటుకు ఒక్కడే అనమాట. నువ్వు చేసే పనిలోనూ ఉంటాడు భగవంతుడు, నువ్వు చేసే మంచి కార్యంలోనూ ఉంటాడు భగవంతుడు. అనేవాడు అనువనువుగా ఉండి అలాగని చెప్పేసి అడ్డమైన పనుల్లో ఉండడు, మంచి పనుల్లోనూ ఉంటాడు ఆయన. అడ్డమైన పనుల్లో ఉండేది రాక్షసులు. భూమి మీద దైవశక్తి ఎలా ఉందో రాక్షక్తి కూడా అలాగే ఉంది. దాన్ని ఎంచుకునే మార్గాన్ని మనకి ఉంటుంది అనమాట, మోక్షం అనేది. సో దేవుడు ఉన్నాడా లేదా అనేది చిన్న ఉదాహరణ మాత్రమే ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇంకా కూడా ఈ విషయం మీద మీకు కంటిన్యూ చేయడం జరుగుతుంది.